నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇళ్లలో కొంతమంది మహిళలు, అందరూ అని నేను చెప్పను కానీ, ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే ఇంట్లో పనులు కూడా నేర్పించకుండా గారాబం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏదో కష్టపడి ఏదేదో చేస్తున్నట్టు, అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, కొంతమంది కాలేజెస్కి వెళ్తారు, లేదంటే కొంతమంది ట్యూషన్స్కి వెళ్తారు, లేదా కొంతమంది ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తారు. ఆ టైంని వీళ్ళు ఏదో పెద్ద కష్టపడిపోతున్నారు అనుకొని ఇంటికి రాగానే కనీసం చిన్న పని ముట్టుకున్నా, నేను చేసేస్తానమ్మా, నేను చేసేస్తాను, నువ్వు కూర్చో, నువ్వు తిను, నువ్వు తాగు, నేను టీ పెడతలే, నువ్వు ఉండు అని చెప్పి కనీసం వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ కొద్ది చేద్దాం అనుకున్నా సరే చేయనివారు. కొంతమంది గారాబం చేసి చెడగొడతారు. అలా ఈవెన్ ఇలా చెప్పొచ్చో లేదు తెలియదు కానీ మా ఇళ్ళల్లో కూడా జరుగుతూనే ఉంటాయి గారాబం ఇవి. చెప్తున్నాను. ఆ విధంగానే అంటే అటువంటి ఎక్కువగా మనం చూడటం వల్ల ఆడపిల్లకే ఫర్దర్గా ఎక్కువ అనర్థాలు జరుగుతాయి. అటు మెట్టింట్లో వెళ్ళేటప్పుడు సరిగా పెంచలేదా నిన్ను, ఆ పని ఈ పని చేత కదా, లేదంటే వంటలు వండటం కూడా చేత కదా, లేదా కొంతమంది అయితే ఇల్లు సర్దుకోవటం కూడా రాకపోతే ఎలా అమ్మా అనేటువంటి విషయాన్ని చెప్పేస్తూ ఉంటారు. ఇంటి గృహిణి అంటే మహాలక్ష్మితో చూస్తారు. ఏదో వంటింటికి కూర్చోబెడదాం కట్టబెడదాం అని ఎవరు అనుకోరు కదా. సిచ్యువేషన్ బట్టి స్పాంటేనిటీ ఒక ఆడపిల్లకి తప్ప ఇంకెవరికి ఉండదు. ఈవెన్ మగాడికి కూడా అంత స్పాంటేనిటీ ఉండదు. ఆడపిల్ల సహనంతో ఉన్నంత ఇదిగా స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకోవడంలో కూడా, అంటే ఇంటి పనుల విషయంలో అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, గారాబం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అటువంటి తల్లులకు మీరు ఏం చెప్తారు? వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు చెప్పారు, అదర్ సైడ్ ఆఫ్ ది వెర్షన్ నేను గమనించింది కూడా నేను చెప్తాను. ఓకే. ఈ ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళు ఏదో కాలేజ్కి వెళ్ళి రాగానే ఏదో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి వెళ్ళి వచ్చేసినట్టు, లేదా స్పేస్కి వెళ్తున్నట్టు, లేదా స్పేస్కి వెళ్ళి వచ్చినట్టు, వీళ్ళు ఏదో దేశానికి ఏదో ఉద్ధరించేసినట్టు, లేకపోతే వీళ్ళు చేసేటటువంటి పని ఒక యాంజల్స్ మాదిరి, మేము మాత్రమే ఈ భూమి మీద ఉన్నాము, మేము ఎందుకోసం ఉన్నామంటే మేము చదవటం కోసం మాత్రమే ఉన్నాము, లేదా చదువు పేరుతోటి టిక్ టాకులు చేసుకుంటూ చదువు పేరుతోటి కాలాన్ని దుర్వినియోగం చేస్తూ సరికాని ఆలోచనలతోటి ముందుకెళ్తూ వాళ్ళు దే ఆర్ షోయింగ్ దట్ వీఆర్ యాంజల్స్. ఓకే, ఆ పద్ధతితోటి నిజంగా తల్లి ఎప్పుడన్నా హెల్ప్ అడిగినా కూడా చెయ్యడానికి ముఖమంతా ముడుచుకొని దుమదుమలాడుకుంటూ ఆ రోజు ఆ నిమిషము లేదా ఆ గంట ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అవును, మీరు అది మర్చిపోయారు. అవును. ఇవాళ ఏమైందంటే ఒళ్ళు వంచి పని చెయ్యటం అనేటటువంటి యాటిట్యూడు ఎవరికి లేదు, ఇటు మగపిల్లలకు కూడా. కారణం చెప్తాను నాగరాజ్ గారు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే కారణం ఏంటంటే, ఈ రోజుల్లో పేరెంట్స్ ఏ ఆలోచన ధోరణి ఎలా ఉంది అని అంటే, మన జీవితంలో చాలా కష్టాలు పడ్డాం. ఓకే, మనకంటూ ఒక స్వాతంత్రం లేదు. మనం అత్తమామలు చెప్పినట్టో, లేకపోతే మన తల్లిదండ్రులు చెప్పినట్టో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా గార్డియన్ చెప్పినట్టో, లేదా మొగుడు ఆధీనంలోనో మనం ఉంటున్నాం. కాబట్టి మనలాంటి జీవితం మన పిల్లలకు ఉండకూడదు. మనలాగా వాళ్ళు ఈ విధంగా డబ్బుల కోసం అడ్జస్ట్ పడుకుంటూ ఉండకూడదు. కాబట్టి వాళ్ళు చాలా సుఖంగా బ్రతకాలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి అనేటటువంటి పనికి మాలిన ఆలోచన అంటాను నేను దాన్ని. పనికి మాలినటువంటి ఆలోచనని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి అవసరానికి మించిన సుఖాలు ఇచ్చుకుంటూ, అవసరానికి మించిన శరీరానికి విశ్రాంతినిస్తూ, అవసరానికి మించినటువంటి గరాబాన్ని ఇస్తూ వీళ్ళు నాశనం చేస్తున్నారు ఆడపిల్లల జీవితాలు. అవును. నా చిన్నప్పటి నుంచి కూడా నా ఇంట్లో నాకు అలవాటు ఏంటంటే, ఏ పని అయినా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం, మా నాన్నమ్మ ఉంటారు. అసలు ఆవిడ ఇంటి పని ఎంత అద్భుతంగా చేసేవారంటే, అప్పట్లో మా ఇల్లేమో ఒక ఇల్లు ఇట్లా నాపరా వేసి ఉండేది, ఏది ఉండే ఇల్లు. వంటగది మాత్రము అలికేటటువంటి ఇల్లు ఉండేది, పేడతోటే అలకాలన్నమాట అది. ఓకే, ఆల్మోస్ట్ అదే ఉంటుంది. తను తర్వాత వాకిలి అలకటం, వాకిలి కూడా కొంత దూరం అలికి పెట్టేదన్నమాట. ఆ పేడతో ఆవిడ అలికితే ఎలా ఉండేదంటే, నున్నటి బండ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఎంత బాగుంటుందో, మా బండలు ఉన్న ఇల్లు కూడా అంత చక్కగా ఉండేది కాదేమో, కానీ ఆవిడ అలికినటువంటి ఆ
వంటిల్లు ఏదైతే ఉందో వంటిల్లు ఇంటికి కొంచెం దూరంలో ఉండేదన్నమాట. ఒక 10 అడుగులో 15 అడుగులు దూరంలో ఉండేది. ఆ గది మొత్తం ఆవిడ అలికితే ఎంత చూడముచ్చటగా ఎంత అందంగా ఉండేదో చెప్పలేనండి. తర్వాత బియ్యం నానపోసి ఆవిడ రుబ్బి మెత్తగా రుబ్బి, ఇప్పుడు గ్రైండర్లు గిర్రని తిప్పుకుంటున్నాం మనం, మెత్తగా రుబ్బి ఆ పిండితోటి ముగ్గులు పెట్టేది. ఎంత అందంగా పెట్టేదండి బాబోయ్. ఆవిడ ఇలా పెట్టి ఇలా వేలితో గీస్తా ఉంటే ఆ గీత మొదటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏ మెజర్మెంట్ తోటి ఉంటుందో ఆ మెలిక ముగ్గు ఫినిష్ అయ్యేంత వరకు అదే మెజర్మెంట్ తోటి ఉంటుంది. మీరు ఇలా చెప్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది నాకు. ఎంత చక్కటి ఇల్లు అలికేటప్పుడు అలకడం కానీ ముగ్గులు పెట్టడం కానీ అంత అద్భుతంగా. ఇంకా పోతే గిన్నెలు తోమేది సార్ ఆవిడ, తెల్లగా తళ్ళాడుతూ ఉండే అనమాట. ఇప్పట్లో లాగా అప్పుడు సబ్బులు తర్వాత ఇవి ఏమి ఉండే కాదు. అప్పుడు ఏంటి అనంటే తవుడు, తర్వాత ఊక పొట్టు, బూడిద, వీటితోటే. మరీ జిడ్డుగా ఉన్న వాటికి ఏం చేసేవారంటే కొంచెం సర్ఫో లేకపోతే అప్పుడు వాటికి సబ్బో వేసి, లేదంటే కుంకుడు రసం వేసి, షికాకాయ వేసి తోమేటోళ్ళు. ఎంత తెల్లగా తోమేదండి బాబు. ఇత్తడి పాత్రలు ఎంత తలతల మెరిసేయండి. రాగే ఆవిడ పనితనం చూసి నాకు అలవాటైంది. ఇవాళ ఇంట్లో నాకు ఏ వస్తువు అయినా సరే అంత నీట్గా లేకపోతే నాకు అసలు కుదరదు. ఆవిడ దగ్గర ఉన్నాను కాబట్టి ఆ నీట్నెస్ నేను చూశాను కాబట్టి ఆవిడ ఇలా ఉండేది. ఓకేనా. పేడ కళ్ళాపు చల్లేదండి బాబోయ్. పెద్ద ఖాళీ స్థలం మాది, దాదాపు 1000 గజాలు ఉంటుంది. ఆ 1000 గజాల్లో కనీసం ఒక 200 గజాలు 300 గజాలకు పేడ కళ్ళాపు చల్లడం అంటే తమాషానా? అవును. ఆవిడ జల్లేవారు, పేడ కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టేవారు. ఆ ముగ్గు కర్ర గీసిందంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఒకటే మెజర్మెంట్. మళ్ళీ ఆ ముగ్గేయటంలో కూడా ఆవిడ నీట్గా ఉండేవారండి. ఎంత నీట్గా ఉండాలంటే ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేయాల్సిందే. ఆవిడ కాటన్ శారీస్ కట్టుకునేవాళ్ళు. కొటా శారీస్, కోకా శారీస్ ఏవో ఉండేవి. అవి 7 గజాల చీరలు. ఆవిడ కుచ్చిళ్ళు పెట్టి చీర కట్టిందంటే ఎంత పొందిగ్గా కట్టేదో. ఆవిడ బొట్టు పెట్టిందంటే ఎంత అందంగా దిద్దు. ఆవిడ పనులకి అసలు మీరు వంక పెట్టద్దు. ఆవిడ మనిషి కూడా పచ్చగా తెల్లగా ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటారో. ఆవిడ అందంగా కూడా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. అయితే ఇక్కడ గమనించండి ఆవిడ గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఆవిడ ఉండటమే కాక ఆవిడకి నేను చాలా పెట్టు బాగా, అంటే చిన్నప్పుడు నేను చనిపోతాను అనుకున్న పిల్లని తీసుకొని వచ్చి ఆవిడే పెంచారు. అట్లా ఆవిడతోటి నాకు అనుబంధం అన్నమాట. ఆవిడ పనులు చేయటమే కాక ఆ పనులు నాకు కూడా నేర్పింది. పక్కన కూర్చోపెట్టుకొని ఆడుతూ 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 ఆటలాగా, ఇదిగో ఇది కదా, ఇది నీ బొమ్మరిల్లు కదా, ఆ బొమ్మరిల్లు కట్టేదనమాట నాకు. నీ బొమ్మరిల్లు నువ్వు అలుకు అని పక్కన కూర్చుని ఆ బొమ్మరింట్లో తను వంటిల్లు ఎలా అలికేదో అలా అలికిచ్చేది నాతోటి. ముగ్గు కదా, ఇదిగో ఇలా పట్టుకోవాలి, ఇలా వెయ్యాలి అనిపించేది. అట్లా ఆవిడ పనులన్నీ నాకు నేర్పారు. సరే నేర్పి పక్కన పెట్టిన తర్వాత అల్టిమేట్ నేను చెప్తా. నాకు ఒక 15 years వచ్చేసినాయి. 10th class హాలిడేస్కి వెళ్ళాను నేను. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఏదో మాటల మీద వచ్చి ఎవరో పూల జడలు అద్భుతంగా అల్లుతుంది ఆవిడ, కుడుతుంది. అప్పుడు ఇప్పట్లో లాగా రెడీమేడ్లు తెచ్చి ఇట్లా పెట్టుకుంటున్నామా, అప్పుడు అలా కాదు, జుట్టుకి వేసేవాళ్ళు. జుట్టంతా తలంతా భలే సువాసన వచ్చేదన్నమాట. అన్ని రెడీమేడ్లు అయిపోయినాయి. జీవితం కూడా ఇవాళ అట్లాగే ఉంది, 4 రోజుల పండగలాగానే ఉంది. సో ఏదో మాటల మధ్య వచ్చి నాకు పూల జడ కుట్టడం రాదు అనేది ఆవిడకి తెలిసింది. ఏంటి నీకు పూల జడ కుట్టడం రాదా అనంది. నా మనవరాలు అయ్యుండి నీకు రాదా, నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి ఆ పక్కనే మాకు ఒక ఆడపిల్లకి పెద్ద జడ ఉండేదన్నమాట. ఎమ్మటి ఆ పిల్లని పిలిచి సాయంత్రం పూల జడేస్తా, నువ్వు తలస్నానం చేసి వచ్చేయంది. ఆవిడ గవ్వ తలస్నానం చేసి వచ్చేసింది ఆ పిల్ల చక్కగా. ఈవిడ బజార్ వెళ్ళి మాకు అక్కడ ఇది వస్తుంది కదా, మొగ్గలు తీసుకొని వచ్చి, మల్లెపూలు మొగ్గలు తీసుకొని వచ్చి 3 రోజులండి ఆ అమ్మాయిని కూర్చోపెట్టి, ఒకరోజు ఒక జడ నేర్పింది, ఇంకొక రోజు వంకిల జడ, ఒకరోజు ముద్ద జడ, ఇంకొక రోజు పూలతోటి దాని పేరు ఏదో ఉంటుంది ఆ జడ నాకు కూర్చోపెట్టి నేర్పింది ఆవిడ. ఈరోజు నేను పూల జడలు చాలా బాగా అల్లుతా. అంటే ఆవిడ ఉద్దేశం అప్పుడు నాకు ఒక సూత్రం చెప్పింది ఏంటంటే, అమ్మా మనకి పనులన్నీ వచ్చి ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ నిమిషాన మనం ఆ పని చేయాల్సి వస్తే ఇంకొకళ్ళ కోసం చూడకుండా మన పని మనమే చేసుకునేటటువంటి అవగాహన
ఆ పని మీద మనకు ఉంటుంది. అలా లేదనుకో, ఆ పని రాలేదనుకో, నువ్వు ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళు రాలేదనుకో, ఆ రోజు నీ పనంతా డిస్టర్బ్ అయిపోతుంది, నీ మూడంతా డిస్టర్బ్ అవుతుంది, నీతో పాటు నీ కుటుంబం కూడా డిస్టర్బ్ అవుతుంది. అదే నీకు పని వచ్చి ఉండున్నట్లయితే ఆ పనిని అక్కడ నీకు సహాయం ఎవరు రాలేదు అనుకుంటే ఆ పని నీకు నువ్వే చేసేసుకున్నావు అంటే టైం సేవ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, నీ పని నువ్వు అందంగా చేసుకున్నావు అన్న సంతృప్తి నీకు ఉంటుంది, 10 మందికి నువ్వు హెల్ప్ చేసిన దాని అవుతావు, అంటే నీ కుటుంబ సభ్యులు మొత్తానికి. ఆవిడ ఎంత అర్థాన్ని చెప్పింది దాంట్లో. ఆడపిల్లలు పని ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఆడపిల్ల ఒక్కటి బద్దకిస్తే కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుందని చక్కగా చిన్న మాటలో చెప్పింది ఆవిడ నాకు. అవును. ఓకే, ఇంకొక మాట చెప్పింది ఏమని అనంటే, అమ్మ ఆడది ఎలా ఉండాలి అనంటే, ఎవరైనా సరే బంధువులు ఎవరైనా అర్ధరాత్రి తలుపు కొట్టినా నువ్వు తీస్తే నీ ముఖం చంద్రబింబంలా ఉండాలి, నువ్వు పొందిగ్గా ఉండాలి, అలా ఉండాలి. అంటే చక్కగా హుందాగా పొందిగ్గా ఉన్న దాంట్లోనే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఎప్పుడు ఒబ్బిడిగా ఉండు అంటారు కదా, ఒబ్బిడితనం అంటారు. అంటే ఏంటి అంటే, కట్టిన చీర నలగద్దు, జుట్టు చెరగద్దు. అట్లాగైనా అర్ధరాత్రులు అయితే చెరగకుండా అలాగే కూర్చోమంటారు. అలాంటి పిచ్చి క్వశ్చన్ లేకండి. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా లోపలైనా బయటైనా ఒకేలా ఉండు. నేను మా డ్రెస్సింగ్ వెర్షన్లో మనం 1-2 సందర్భాల్లో మనం ఎపిసోడ్స్ చేసుకున్నాం. నైటీలు వేసుకుని ఇంట్లోనే ఉంటాం కదా అని ఎట్లంటే అట్లా ఉంటాం, ఏమంటే అది చేస్తే ఎవరన్నా వచ్చారంటే ఇబ్బంది పడిపోతాం. రైట్, ప్రాణం బాగున్నప్పుడు మనకు బద్ధకం వచ్చినప్పుడు లేదు అని ఇంట్రెస్ట్ లేని 1-2 రోజులు ఉండడం ఓకే, కానీ అదే అలవాటు చేసుకొని ఉంటాం చూడండి. అవును. నాకు ఆవిడతోటి వచ్చిన నీట్నెస్ కానివ్వండి, ఆవిడతో వచ్చినటువంటి ఆ దీన్ని కానివ్వండి, మా ఇంట్లో మా పిల్ల తల దువ్వుకోకుండా కానీ స్నానం చేయకుండా కానీ ఇన్ టైంలో నాకు కనపడకపోతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది నాకు. తర్వాత ఇప్పుడు మీరు అడిగారు కదా, తల్లులు ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, మా నాన్నమ్మ కథే ఉదాహరణ ప్రతి తల్లికి కూడా. ఇవాళ ఆవిడ నాకు నేర్పిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత మా అమ్మమ్మ ఆ పనుల్ని షార్ప్గా చేసింది. అంటే మా ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళం, ఉమ్మడి కుటుంబము, ఎక్కడ పనివాళ్ళు లేరు మాకు. మా నాన్నమ్మ వెర్షన్ ఇలా ఉంటే, మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన తర్వాత అది షార్ప్నెస్, నా పనులకి షార్ప్నెస్ పెరిగింది. మాది ఉమ్మడి కుటుంబం, కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే ఒక మనిషి ఉండేవారు. ఇంకా మిగిలిన పనులన్నీ ఆడపిల్లలు మేమే చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళం షేర్ చేసుకునే వాళ్ళం. ఒకళ్ళు గిన్నెలు కడిగితే ఇంకొకళ్ళు ఇల్లు మొత్తం ఊడ్చుకొస్తే, అదో పెద్ద ఇల్లు, 350 గజాల ఇల్లు. ఆ ఇల్లుని మేమే తుడవాలి, మేమే కడగాలి, మేమే అందంగా తీర్చిదిద్దుకోవాలి. సో అక్కడ కూడా మా అత్తలు కానీ వాళ్ళందరూ చాలా నీట్గా ఉండేవాళ్ళు, చాలా నీట్గా ఇల్లు పెట్టేవాళ్ళు. అక్కడ మేము పనులు నేర్చుకున్నాం నాగరాజు గారు. ఈరోజు నా ఇంటికి ఎవరైనా వస్తే నా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందండి అని. పాజిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ నీట్నెస్ అండి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అనవసరమైన వస్తువులన్నింటినీ పెట్టేసుకుని ఎక్కడ పడితే ఎందుకు ఉంటాయి అంటే, మా ఇంట్లో మా అమ్మాయికి నేను చెప్తా, ఏ వస్తువు ఎక్కడ లేకపోతే ఇంకా ఆ రోజు శివంగిలాగా లెగుస్తా, చిర్రెత్తుకొచ్చేస్తుంది నాకు. ఈ రోజు నేను తనకి పని నేర్పకపోతే బతికిచ్చేస్తుంది ఆవిడే. నా కూతురే ఏదో షార్ప్గా పనులు చేసేస్తుందని నేను భజన చేయను, పొడవాలి వెనక. అది కూడా ఏంటంటే ఒక పెద్ద త్యాగం చేసేస్తున్నట్టు. ఎందుకంటే ఓ పక్క గారాబం, తండ్రి గారాబం ఎక్కువ ఉంటుంది కదా ఆడపిల్లలకి, అది చూసుకుని వీళ్ళు ఇంకొంచెం రెచ్చిపోతూ ఉంటారు. బట్ అవి నేను సాగనివ్వను. కారణం ఏంటంటే, నా ఇంట్లో ఉన్నంత వరకు నా బిడ్డ అండి. రేపు పొద్దున నా బిడ్డకి పెళ్లి చేసి పంపించిన తర్వాత అత్తగారికి బిడ్డ అవ్వదు, కోడలవుద్ది. అవును. కోడల్ని ఏ దృష్టితో చూస్తారంటే, బాధ్యతలు ఉన్నాయా లేవా అనే చూస్తారు. కోడలి బాధ్యత ఏంటి? ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం, ఒంటిని శుభ్రంగా పెట్టుకోవడం, ఆ ఇంటిని తీర్చిదిద్దుకోవడం కోడలి బాధ్యత. ఇవన్నీ ఆడపిల్లకి కావాల్సినటువంటివన్నీ నువ్వేమన్నా చెప్పి నీ ఇంట్లో నుంచి చెప్పి పంపిస్తున్నావా? లేదే. అంటే దేశంలో నీ కూతురు మాత్రమే చదువుతుందా? దేశంలో నీ కూతురు మాత్రమే ఉద్యోగం చేస్తుందా? ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఇవాళ చూడండి బిజినెస్లు చేస్తున్నారా? నేను కూడా చేస్తున్నాను నాగరాజు గారు. నేను పనాళ్ళని పెడతా. పని వాళ్ళని ఎందుకు పెడతాను అని అంటే, నాకు టైం అంటే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి ఉన్నాను కాబట్టి, ఇప్పుడు నాకు హెల్త్ బాగుండట్లేదు కాబట్టి నేను ఇప్పుడు పనాళ్ళ మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది నాకు. ఓకే, కాబట్టి నేను పని వాళ్ళని పెట్టుకున్నా, ఆ పని వాళ్ళు నీట్గా చేయకపోయినా వాళ్ళకి తలంటేస్తా. నాకు అది కుదరదు. వాళ్ళ మీద వదిలిపెట్టేసి నేను కూర్చోవటం అనేది కూడా కుదరదు.
కానీ నేను చేసుకునే పనిలో ఉన్న సంతృప్తి పని వాళ్ళు చేసి పెట్టిన దానికి తేడా ఉంది. అలాగని పని వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అని మా అమ్మాయిని ఊరికే పెట్టను. పని వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకెళ్తే మిగిలిన పని అంతా తను చేయాల్సిందే. కొంతమంది ఇల్లు శుభ్రంగా ఎందుకు ఉండవనంటే ఆడపిల్లలు బట్టలు ఏడుస్తారు కదండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. చూడండి, మీరు చాలా ఇళ్ళకి వెళ్ళి చూడండి, గుట్టలు బట్టలు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు బట్టలు కొనేస్తారు. ఎన్ని వేసుకోవాలో ఏది అవసరమో కాదు, కంటికి నచ్చింది కొనేస్తారు. 500కి వస్తుందో, 600కి వస్తుందో, 1000కి వస్తుందో, 2000కి వస్తుందో వాళ్ళ బడ్జెట్ని బట్టి కొన్ని పడేస్తారు. విపరీతమైనటువంటి బట్టలు ఉన్న అల్మర ఒకటైతే మేము బయట ఉన్నటువంటి బట్టలు ఇంకొక 4 అల్మరలకు సరిపోతాయి. బా, ఒక్కసారి ఆలోచించి దుబారా నువ్వు ఎక్కడి నుంచి అలవాటు చేస్తున్నావు? ఇంట్లో నుంచే. నీ కూతురుకి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ నువ్వు గుడ్డలు అన్ని ఎక్కువ కొనడం అలవాటు చేస్తే రేపొద్దున అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పొదుపుగా ఉండేటటువంటి వ్యక్తులు, లేకపోతే కొననివ్వనటువంటి పిసినారి వాళ్ళు, అట్లా ఉంటే వాళ్ళకి వేరే సంగతి. అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి వాతావరణంలో నీ కూతురు అడ్జస్ట్ కాదు. బట్టలు ఎప్పుడు కొనాలా? పండక్కో పబ్బానికో. నా చిన్నప్పుడు బట్టలు ఎప్పుడు కొనాలంటే 3 పద్ధతులు. ఒకటి ఏంటంటే పుట్టినరోజుకి కంపల్సరీగా. 2 పెద్ద పండగలు వస్తాయి. అవును, పెద్ద పండగలు అంటే సంక్రాంతి ఒకటి, దసరా ఒకటి, అంతే తప్ప, లేదా దీపావళి, అంటే ఆప్షన్స్ అనమాట. ఇంకా అంతకుమించి బట్టలు ఉండేవి కాదు. ఒక గౌను కొంటే ఆ గౌను ఒంటి మీదకి రొటీన్గా వచ్చేంత వరకు అది కొత్త గౌనే. బీరువాలో ఉన్నంతకాలం అది కొత్త గౌనే. ఎక్కడికి వెళ్ళినా కూడా అది వేసుకెళ్తే అది కొత్త గౌనే. అవును, ఎవరు అడిగేవాళ్ళు కాదు, ఎప్పుడు నువ్వు ఇదే గౌన్ వేసుకొస్తున్నావు అంటే అని అడిగేవాళ్ళు. కొత్త గౌన్ వేసుకొచ్చా. ఇప్పుడు విపరీతమైన నాగరికత అనేటటువంటి పేరు పెట్టి విపరీత ధోరణిలోకి దేంట్లోకైతే వెళ్ళామో, ప్రతిదీ ఈరోజు కొనుక్కొని ఈ టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా, టుడేస్ వేరింగ్ డ్రెస్ ఈజ్ టుమారోస్ వేస్ట్ బిన్లో ఉంటుంది అది. అంటే జీవితాన్ని మనం ఏం చేసేసాము? మన అలవాట్లను కానీ మన వ్యవహారాన్ని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా టిష్యూ లాగా చేసేసాం మనం. అవును, యూజ్ అండ్ త్రో. వేసుకునే బట్టలు యూజ్ అండ్ త్రో, కట్టుకున్న మొగుడు యూజ్ అండ్ త్రో, చేసే ఉద్యోగం యూజ్ అండ్ త్రో, నువ్వు నీ చుట్టూ బంధువులు యూజ్ అండ్ త్రో, నీ ఫ్రెండ్స్ యూజ్ అండ్ త్రో క్యారెక్టర్స్ కింద మనం మారిపోయామా? మనల్ని మార్చుకున్నామా? లేకపోతే మనం పిల్లల్ని అలాగే పెంచుతున్నామా? ఇవాళ ఎలా అయిపోయిందంటే ఉద్యోగాలు నీకు నచ్చితే ఈ కంపెనీలో ఉండి, లేకపోతే ఇంకొక కంపెనీ రెడీగా ఉంది. బట్టలు నచ్చితే నీ ఒంటికి వేసుకో, లేకపోతే పడేసి ఇంకో బట్టలు కొనుక్కో. అలాగే ఇల్లు, మొగుడు నచ్చితే 4 రోజులు కాపురం చేయి, లేకపోతే ఇంకొంచెం నచ్చితే 2 రోజులు ఎక్కువ చేయి. ఆ తర్వాత లేదంటే వాడిని వదిలేసి ఇంకొకటికి పో. ఎక్కడికక్కడ ఆప్షన్స్ అనేది 1:10 పెట్టేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ బాగున్నాయి నాగరాజు గారు. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకి మనం అడ్డం రాము, మనకు సంబంధం లేదు. 10 బట్టలు వేసుకొనివ్వండి, 100 బట్టలు వేసుకొనివ్వండి, 4 చేసుకొనివ్వండి, లేకపోతే 4 తిరగనివ్వండి, సంబంధం లేదు. నువ్వు మనశ్శాంతిగా ఉంటున్నావా? డిస్టర్బ్డ్ లైఫ్. 24 గంటలు ఒక ఆడపిల్ల చూడండి, వాళ్ళ ఏ ఆడపిల్లనైనా సరే చూడండి, మనం స్టూడెంట్స్ వెర్షన్లో తీసుకొని అడగండి, ప్రతి ఆడపిల్ల ఏదో ఒక యాంగ్జైటీ డిజార్డర్ తోటి బాధపడుతుంది. అవునండి. ప్రతి మగపిల్లోడు, ప్రతి ఒక్కడు 24 hours టెన్షన్ తోటి, నిలకడలేనటువంటి మనస్తత్వంతో, ఎటుపోవాలో అర్థం కాక 18 ఏళ్ళు దాటిని అంటే వైన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాడు. కదిలిస్తే ఏడ్చేస్తారు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ చెప్పండి? ఎందుకంటే 1:10 ఆప్షన్స్ పెట్టుకున్నావు కదా నువ్వు, దానివల్ల, అది తెచ్చిపెట్టేటటువంటి ప్రాబ్లమ్స్ వల్ల. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆప్షన్స్ ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇంట్లో నువ్వు బాధ్యతలు నేర్పకపోవడం వల్ల, ఇంట్లో నువ్వు క్రమశిక్షణ నేర్పకపోవడం వల్ల, ఇంట్లో ఒక ఆడపిల్ల సమాజంతో ఎలా అనుసంధానమై ఉండాలి, కుటుంబంతో ఎలా అనుసంధానమై ఉండాలి, తన బాధ్యతలు ఏంటి, ₹1 పొదుపు చేసుకోవడం ఏంటి, ఆ పొదుపు చేసుకున్నటువంటి రూపాయిని ఇన్వెస్ట్ చేయటం ఏంటి, ఇవన్నీ ఏది ఏ ఆడపిల్లకి ఏ తల్లిదండ్రులు చెప్పరు. పెంచేటటువంటిది ఏంటి అని అంటే పక్కింటి అమ్మని చూసి ఈ అమ్మ వాత పెట్టుకుంటుంది అనమాట. ఆ అమ్మకి 100 కోట్లు ఉన్నాయని పెంచిందని చెప్పి, కోటి కూడా లేని నువ్వు అదే బట్టలు కొనాలా, అదే ఇది కొనాలా, ఈవిడ కూడా మనశ్శాంతిగా ఉండదు. ఎందుకంటే రేపొద్దున ఆ అమ్మాయి డ్రెస్ వేస్తుందో ఈ అమ్మకేం కొనాలి. ఉన్న డబ్బంతా ఇవాళ ఎవరు బ్యాంకు బ్యాలెన్స్లు తీసుకొని పట్టుమని ₹1,00,000 మీకు సేవింగ్స్లో ఎంతమందికి ఉంటాయో చూడండి నాగరాజు గారు. ఉండవు. ఇవాళ ఎంత డబ్బైనా ఎందుకు సరిపోవటం లేదు అంటే నువ్వు నీ ఇంట్లో పొదుపు పాటించడం లేదు, నీ బిడ్డలకి పొదుపు నేర్పడం లేదు.
అవును. ఎందుకు మనశ్శాంతి ఉండడం లేదు అని అంటే, నీకు ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల నీకు సహాయకారిగా ఉండాలి, కిచెన్లో సహాయకారిగా ఉండాలి, బయట పనులు చేసే విషయంలో సహాయకారిగా ఉండాలి, నీకు హెల్త్ బాగోకపోతే నీకు సేవలు చేయడానికి తను సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధం చేస్తున్నావా? నువ్వు పుట్టింట్లో నీ కూతురు కదా అని నువ్వు గారాబం చేయటం వల్ల ప్రాబ్లము ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను. ఏంటి అంటే, నువ్వు చేసేటటువంటి గారాబమో, లేకపోతే నీ ఒళ్ళు బద్ధకమో, లేదా నీ అతి ఆలోచనలో, నీ అతి విశ్వాసమో, నా కూతురు మాత్రమే బాగుండాలబ్బా అనుకొని నువ్వు పెంచేటటువంటి నీ స్వార్థమో, రేపొద్దున నీ కూతుర్ని ఎందుకు పనికి రానటువంటి వస్తువు కింద ఒక అత్తగారింటికి నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు. మాంగారికి తలనొప్పి వస్తుంది, కాఫీ పెట్టాలి, అత్తగారు ఏమంటది, 50 ఏళ్ళు నేనే చేశాను కదా ఈ ఇంట్లో, ఇవాళ కోడలు వచ్చింది కదా, కోడలు కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటుంది, లేదా కోడలే చేసి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకు ఈ మెంటాలిటీ ఉంటుంది అంటే, రేపొద్దున ఈ ఆస్తులన్నీ అదే అనుభవిస్తుంది కదా, అవును, మేము కష్టపడి సంపాదించిన అదే అనుభవిస్తుంది కదా, మాకు కొంచెం చేసి పెడితే ఏం పోయింది అనేటటువంటి ఆలోచనలు ఉంటారు. లేదా ఇది మాత్రమే చెయ్యాలని పైన కూర్చొని నొక్కేటోళ్ళు ఉంటారు. ఆ సెక్టర్ని వేరే పెడతాము. కానీ నీ ఇంటి బాధ్యతని నువ్వు ఎంతవరకు తీసుకున్నావు? నా కోడలు నా ఇంటికి వచ్చిన తర్వాత నాకు వచ్చే చుట్టాలను గౌరవించాలి, నా ఇంట్లో బాధ్యతలు పంచుకోవాలి, నా ఇంట్లో వండి పెడితే నేను తినాలి అనుకునేటటువంటి అత్తమామలు, ఆ ఇంట్లో మనుషులు సిద్ధంగా ఉంటారు. నువ్వు వెళ్ళి నాకు టీ పెట్టడం కూడా రాదు అస్సలు, అబ్బో నాకు అసలు చిరాకు కిచెన్లోకి వెళ్ళాలంటే, ఏంటయ్యా వీళ్ళ వల్ల దేశానికి లాభం? నయా పైసాకి పనికిరారు. నీ డబ్బు నువ్వు సంపాదించుకున్న డబ్బులతో పబ్బులు క్లబ్బులు తిరగడానికి, నువ్వు 10 డ్రెస్సులు కొనుక్కోవడానికి నువ్వు ఉపయోగపడతావేమో. దేశానికి ఏమి లాభం నీ వల్ల? ఏం లాభం నీ వల్ల? ఏం ఉద్ధరిస్తున్నారని మిమ్మల్ని ఈ భూమి భరించాలి, ఏం ఉద్ధరిస్తున్నారని మిమ్మల్ని అత్తింటి వాళ్ళు భరించాలి. ఎమ్మటే అత్తగారింటి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేస్తాయి. ఏంటండి మీ అమ్మాయి కనీసం టీ పెట్టడం కూడా చేత కాదా అనగానే వీళ్ళకి ఇమ్మీడియట్గా రోషం వచ్చేస్తుంది. చూసారా అండి, టీ పెట్టడం కూడా రాదా అని మాంగారు అడుగుతారా? మామ ఇంటి పెద్ద అంటే, ఇక్కడ నేను వేధించే అత్తమామల గురించి నేను చెప్పట్లేదు. కావాలని వేధించే వాళ్ళు దరిద్రులు, దౌర్భాగ్యులు ఉన్నారు, వాళ్ళు కాదు. కనీసం ఇంటికి వచ్చిన తర్వాత కోడలు కాఫీ ఇస్తే చక్కగా కోడలతో కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం, కోడలు టేస్టీగా కాఫీ ఇస్తుందేమో, ఆవిడ కాఫీ తాగి బోరు కొట్టింది. కోడలు ఇంట్లో బాధ్యతాయుతంగా తిరుగుతుంటే, బాధ్యతలు షేర్ చేసుకుంటే ఆయనకి చూడాలనిపిస్తుందేమో. రాదండి నాకు అసలు అది ఎట్లా పెట్టాలో తెలియదు. అదేంటమ్మా నేర్చుకోవా, ఎట్లయితే కుదరదమ్మా, మీ పుట్టింటో నేర్చుకున్నావేమో, మా ఇంట్లో కుదరదు, మా ఇంట్లో అందరం కలిసి పని చేయాల్సిందే, లేదు మా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు పని చేయాల్సిందే. వీళ్ళ భయం ఏంటంటే, రేపొద్దున కొడుకు కూడా వండి పెట్టదు కదా అది. అవును. ఆ భయంతో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, రుద్దటం మొదలు పెట్టేస్తారనమాట, నువ్వు నేర్చుకోవాల్సిందే అనేసి. ఇంకంతే స్టార్ట్ నాగరాజు గారు. అక్కడి నుంచి మొదలైతే దాని బంధువుల దగ్గరికి ఫోన్లు వెళ్ళిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి నాకు వస్తుంది అనమాట ఫోన్ కాల్, అపాయింట్మెంట్. ఏందమ్మా అంటే, చూడండి మాంగారు టీ పెట్టడం, నా పిల్లల్ని నేను గారాభంగా పెంచాను మేడం గారు, మీరు చెప్పండి మన ఆడపిల్లల్ని ఎంత బాగా పెంచుతాము, నాకు లోపల ఇట్లా ఉడుకుతా ఉంటది. తెలుసు, చూసా ఒక ఇన్సిడెంట్ బయట నుంచి విన్నాను కదా, ఎక్స్ప్రెషన్స్ అన్ని నేను చూసా, అది చూసి చాలా గట్టిగా నవ్వుకున్నాను. కాదు, నేను బాగా గారాభంగా పెంచుకున్నామండి అని అంటే, నీ కూతురికి నీకు సరిపోయిందమ్మా, కానీ నీ కూతురు ఇంకొక ఇంటికి వెళ్ళాల్సినటువంటి బిడ్డ, నువ్వు మినిమం పనులు నేర్పు. అక్కడ వేధింపులుంటే నువ్వు మాట్లాడు, కానీ నీ కూతురే పెద్ద వేధింపు అయిపోయింది అక్కడ. నీ కూతురు టీలు కాసుకోకుండా, నీ కూతురు వంటలు చేయకుండా, వంట మనిషిని పెట్టమంటది ఇది పోయి. వంట మనిషిని పెట్టుకో, నేను నీ ఇంటికి వంటలు చేయడానికి వచ్చానా, నేను నీ వాళ్ళకి కాఫీలు టీలు పెట్టడానికి వచ్చానా, మరి ఆస్థానం పెంచడానికి వచ్చావా చెప్పు? ఊరికినే ఇచ్చేస్తారా నీకు? వచ్చేస్తుంది అదే తేరగా అనుభవించడానికి వచ్చేసా, ఊరికి వాళ్ళ ఆస్తులు పాస్తులు ఇచ్చేస్తారు నీకు. నువ్వు బాధ్యతలు పంచుకోబడలే. నీ ఇంట్లో నీ తల్లిని చూసావు కదా, నీ తల్లిని బంధువులకు కానీ, నీ తండ్రికి కానీ, నీకు కానీ వండి పెట్టకుండా పని మనుషులు పెట్టిందా? ఈ తల్లులకు కూడా నేను చెప్తున్నా, ఇంట్లో మీరు మాత్రం మీ భర్తకు వండి పెడతారు, మీ పిల్లలకు పెట్టుకుంటారు, అన్నీ మీకు బాగా ఉండాలని చూస్తారు. మరి మీలాగా మీ బిడ్డని ఇంకొక తల్లిగా ఎందుకు తయారు చేయరు? ఇక్కడ పిల్లల్ని తల్లుల్లాగా తయారు చేసి అత్తగారింటికి పంపించాల్సినటువంటి తల్లులు పనికి మాలినటువంటి వ్యవహారాలన్నీ నేర్పించి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయటంలో ఈ తల్లుల పాత్ర, తండ్రుల పాత్ర చాలా ఉందంటారు నాగరాజు గారు. కష్టం తెలిసేలా పెంచండి మీరు, వాళ్ళకి కష్ట సుఖాలు తెలియాలి.
బాధ్యతలు తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక సెక్టర్ పీపుల్. సో కాయిన్ అదర్ సైడ్ కూడా చూద్దాము. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళైతే పిల్లలకి కనీసం పనులు కూడా చెప్పరండి. కింద పనులు ఉంటారు కదా అని చెప్పేసి మొత్తం వాళ్ళే చూసుకోవాలంటారు, మొత్తం వాళ్ళే. అవును, గారాబంతో తెలియకుండా ఎడ్యుకేషన్, వాళ్ళు ఏదో హయ్యర్ ఎడ్యుకేషన్ మీద చదివిస్తున్నాం బయట, మేము ఏదో చేసేస్తున్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్ అని అది ఇదని కథలు చెప్తూ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత. కానీ బట్ అదర్ సైడ్ కాయిన్ కూడా ఉంటుంది. దానికి కరోనా వచ్చినప్పుడు మనం చూసాం కదా, సెలబ్రిటీల ఇళ్లలోనే ఎవడ చీపురు కట్టాడు పట్టుకున్నాడు, ఎవడ బాయిల్డ్ ఎగ్ వాడు ఉడకబెట్టుకున్నాడు, ఎవడ టీ వాడు కాసుకున్నాడు, ఇంకా చెప్పాలంటే వాడు కడుక్కున్నాడు. అర్థమైందా? ఎవడు రాలా అప్పుడు, ఎవడు పిలవడానికి కూడా ఎవడు సాహసించలా. మరి అప్పుడు నీ అధికారం ఏమైంది, నీ చదువు ఏమైంది, నీ డబ్బు ఏమైంది? ప్రకృతి చాలా పాఠాలు నేర్పింది. అరే ఏదో ఒకరోజు ఇది నువ్వే కడుక్కోవాలిరా నాయన, ఆ కడుక్కోవడం అలవాటు చేసుకొని పెట్టుకో, నువ్వు కడుక్కోవాల్సి వచ్చినప్పుడు నీకు అలవాటు అయిపోతుంది, శుభ్రంగా కడుక్కుంటావు అనేటటువంటిది ఇల్లో ఒల్లో ఏదో ఒకటి చెప్పింది. అది నేర్చుకోవాలి కదా మనము. అందాక ఎందుకండి అమెరికా పోయిన తర్వాత సంగనాగుతూ అన్ని పనులు చేస్తున్నారు జనాలందరూ. అక్కడ లేని తప్పు నీ పుట్టింటో నువ్వు పని నేర్పితే వచ్చిందా? నీ కూతురు అమెరికా పంపిస్తున్నావు కదా, అమెరికాలో ఇక్కడ నువ్వేమి నేర్పకుండా అక్కడ పంపిస్తే దాని బతుకు అక్కడ ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి కుక్కుగాను, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి కేర్ టేకర్ గాను, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొకటో లేకపోతే ఇంకొక చోట ఇంకొకటి చేసుకొని బతుకుతున్నారు కదా. ఆ జీవితం మీరు ఇంట్లో ఎందుకు బ్రతకరు అంటే అక్కడ పైసలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా చేసేస్తారు. ఇక్కడ జీవితం నిలుపుకోవాలి కాబట్టి ఇది చేయాలి నాగరాజు గారు. దీన్ని బాధ్యత అంటారు. ఓకే, ఈ పేరెంట్స్ చేసేటటువంటి దీనివల్ల ఇక్కడ పేరెంట్స్కి నేను ఒక్కటే గట్టిగా నేనేం చెప్తున్నాను అనంటే, మీకు డబ్బు ఉండొచ్చు, లేదా మీకు ప్రేమ ఉండొచ్చు, మీకు అన్నీ ఉండొచ్చు, కానీ మీ పిల్లకి అలాంటి గారాబంతో అలాంటి మీకున్నటువంటి యాటిట్యూడ్ ఆ పిల్లని పంపించేటటువంటి అత్తగారింట్లో ఉండదు. కాబట్టి ఆడపిల్లకి ఏ పనులు రావాలో, ఏ బాధ్యతలు తెలియాలో అవన్నిటినీ చెప్పి పంపించండి. రేపొద్దున అక్కడ ఏదైనా కష్టం వచ్చినా కూడా తను నిలబడేటటువంటి మెంటాలిటీని, మైండ్ సెట్ని మీరు పుట్టింటి నుంచే చెప్పుకుంటూ నేర్పుకుంటూ మీరు పంపిస్తే ఆ పిల్ల 10 కాలాల పాటు 10 మందిని చక్కగా తయారు చేసుకుంటూ ఆ ఇంట్లో 10 మందితోటి అభినందనలు అందుకుంటూ ముందుకెళ్తుంది. లేదు అనంటే 10 రోజుల్లో బౌన్స్ బ్యాక్, గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వస్తుంది. లాయర్ల చుట్టూ తిరుగుతాము, కౌన్సిలింగ్లో సెంటర్ల చుట్టూ తిరుగుతాము, ఇంకొక దాని చుట్టూ తిరుగుతాము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాం. ఎక్కడ వస్తుంది ఇది అనంటే, ఒకటి ఎదుటి వాళ్ళు వెదవలేనప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉండు, అలాగే నువ్వు బాధ్యతలు నేర్పుకొని నువ్వు పంపించిన తర్వాత ఎక్కడ ఏలెత్తి చూపించకుండా నువ్వు మీ యొక్క అతిమాలిన ప్రేమ, మీ యొక్క డబ్బు మీ బిడ్డల జీవితాల్ని నాశనం చేస్తుంది. మీరున్నంత వరకు మీ పిల్లలు ఉంటారు, మీరు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం చెప్పండి. వాళ్ళ మంచి కోరే నేను చెప్తున్నానండి. కాబట్టి ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి అక్కడ ఏం అవసరం అవుతాయో, ఏ పనులు అవసరం అవుతాయో, ఏ అలవాట్లు ఇన్ ద సెన్స్ వేరే మాట్లాడటం లేదు నేను, తనకి సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రాక్టికల్గా కూడా ఆ పిల్లలకి నేర్పి పంపండి. అది చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నా ఇంట్లో ఎప్పుడన్నా మా అమ్మాయిని నేను ఇంటికి వెళ్ళంగానే వంట చేసేసాను అంటే షీఈ్ హార్డ్లీ 13 years. వంట చేసి పెట్టాను అని అంటే అది ఎట్టన్నా ఉండనివ్వండి, నాకు ఆనందంగా ఉంటుంది. సూపర్గా ఉందంట, నిజం చెప్పు అది బాగాలేదు, అయినా సరే నువ్వు నన్ను పొగుడుతున్నావు అంటుంది. ఎందుకు పొగుడుతున్నాను? తనకు తెలుసు బాగోపోయినా అమ్మ పొగుడుతుంది అని చెప్పేసి అని. ఎందుకు పొగుడుతున్నాను అంటే తన బాధ్యత తెలుసుకుని అమ్మ అలసిపోయి వస్తుంది కదా వంట అని చెప్పేసి అని పెట్టడానికి. అలాగే ఎవరన్నా ఇంటికి రాగానే గబాల్ని నాకు బాగా హెల్త్ బాగోక నేను పడుకున్నా లేకపోతే నేను లేకపోయినా టీ పెట్టివ్వమంటారా అంటే టీ పెట్టివ్వమంటారా అని అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి నీకు టీ పెట్టడం కూడా వచ్చా అనేసి. ఎందుకు అనంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి నా కూతురు పట్ల ఒక పాజిటివ్ దృక్పథం ఉంటుంది. చాలామంది నా ఫ్రెండ్స్లో ఉన్నారండి, ఆడపిల్లలు ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం చేస్తున్నా కూడా పని చేయకపోతే తాట తీసే తల్లులు ఉన్నారు. శుభ్రంగా నేర్పుతారు, నేర్పి పంపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు అత్తగారిళ్ళల్లో. ఎందుకు అనంటే కొట్టరు, తిట్టరు, కోప్పడు, ఏమన్నా అయిపోతారేమోనండి అంటే వీళ్ళే చెప్పేస్తూ ఉంటారనమాట వాళ్ళ మైండ్ సెట్కి. అదే ఉసే నువ్వేమన్నా అయితే నేను భయపడతాను, నువ్వు నన్ను భయపెడతా ఉండు, బుద్ధి లేకుండా నేను నువ్వేది చెప్పినా కూడా దానికి గంగిరెద్దులాగా తలకాయ ఊపుతాను.
అని చెప్పి వీళ్ళు హింట్ ఇవ్వడం అనమాట పిల్లలకి. కాబట్టి వాళ్ళ బ్రతుకు బాగుండాలి అంటే, వాళ్ళు జీవితంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆడపిల్లలకి ఇంటి పనులు, చదువులతో పాటు ఇంటి పనులు, బాధ్యతలు కూడా పెద్దవాళ్ళు నేర్పి పంపించాలి. ఓకే. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చక్కదిద్దుకుంటారు, మీ వరకు రారు. అవును. బాధ్యత, ఎలా కష్టం వస్తే ఎలా బయటికి రావాలి అంటే, కష్టం నుంచి ఎలా బయటికి రావాలి, ఇంట్లో నుంచి కాదు, కష్టం నుంచి ఎలా బయటికి రావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాగరాజు గారు. నేను ఒక ఆధ్యాత్మిక గురువు గారు నాకు ఉన్నారు. ఆయన దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. ఆడపిల్ల, అది రెండోసారి ఆ పిల్ల అత్తగారింటి దగ్గర నుంచి బయటకు వచ్చేయటం. అది చెప్తుంది, ఏమండి మా అమ్మ, మీకు తెలుసు కదా గురుజీ, అసలు నేను మా అమ్మాయి అసలు ఎలా పెంచానో మీకు తెలియనిది ఏముంది, ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత కట్నాలు ఇచ్చాను, అరే వాళ్ళ ఇంట్లో టీ పెట్టలేదని చెప్పేసి అని వాళ్ళు సతాయిస్తున్నారు, వంట చేయమంటారండి వాళ్ళ ఇంట్లో, మా అమ్మాయి వంట చేయటం ఏంటంటే, ఆయన ఒకటే మాట అన్నారు, బేటా ఏది అయినా అక్కడే తగువాడు, వంటే కదా వాళ్ళు చేయమంది, తప్పు పని నీతో చేయమని చెప్పట్లేదు కదా. ఇంకొకటి ఆయన ఎంత క్లియర్గా చెప్పారంటే, కూర్చోపెట్టి, నీ వంటగది ఎప్పుడైతే నీ గ్రిప్లో ఉంటుందో నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ గ్రిప్లో ఉన్నట్టే అన్నాడు ఆయన. నువ్వు ఎంత వంట అద్భుతంగా చేసి పెడతావో నీ మొగుడు చచ్చినా బయటికి పోడు, నీ పిల్లలు చచ్చినా బయటికి పోరు, నీ అత్తమామలకి నీ అవసరాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. నువ్వు మహారాణివి ఎప్పుడవుతావంటే వంటిల్లు నీ గ్రిప్లో ఉన్నప్పుడే. పో, నీ కాపురం ఎక్కడ నిలబెట్టుకోవాలంటే అక్కడ, నీ హక్కు ఎక్కడుంది, కిచెన్లో ఉంది. ముందు నువ్వు అది నేర్చుకో. నీ జీవితం అప్పుడు కూడా బాగుపడకపోతే అప్పుడు నేను రెమెడీస్ చెప్తాను, అప్పుడు నేను బాగు చేస్తాను నీ జీవితాన్ని. ముందు నువ్వు వంటగదిని స్వాధీనం చేసుకున్న తర్వాత నా దగ్గరికి రా అన్నాడు. ఎంత బాగా చెప్పారన్న, కుటుంబం చక్కదిద్ది పెట్టుకో అని చెప్పుకోవడానికి. అవునండి. ఈరోజు అమ్మ చేసిన వంట ఎందుకు బాగుంటుందండి అంటే, ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చే వెధవల్ని నేనేం మాట్లాడలేను, కానీ అమ్మ చేతి వంట రుచి, అమ్మ చేతి వంటకున్న ఆరోగ్యము ఎక్కడుందండి? ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ వస్తుంది, అంటే ఆడపిల్లల్ని వంటింటికే కట్టపెడతారా అని. దానికి అంటే ఒక గంట వంట చేసేదానికి వంటింటికే కట్టబడి ఉంటారండి. కానీ వంటింటికే కట్టేయాలని నువ్వు చూడుకో, అప్పుడు రియాక్ట్ అవ్వండి. మీకు పని వచ్చి ఉండి రియాక్ట్ అవ్వండి, అంతేగాని పని రాకుండా, పని చేయకుండా రియాక్ట్ కావద్దు. ఇప్పుడు నేనున్నానండి, నేను 10 కౌన్సిలింగ్లు ఉంటాయండి, నాకు 10 మందిని నేను ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటానండి, నేను వెళ్ళాల్సి ఉంటుంది. కొంతకాలం నేను ఇంటికి కట్టుబడి ఉన్నాను, నేను నా బిడ్డకి కట్టుబడి ఉన్నాను. వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు నేను ఇంటికే పరిమితమై ఉన్నాను. ఆ తర్వాత సమాజానికి నా అవసరం ఉంది కాబట్టి నేను వచ్చాయి. వాళ్ళు నన్ను ఇంట్లో కూర్చోమని పుట్టింటో ఇంట్లో కూర్చొని 4 కూరలు ఉండట్లేదు, 3 కూరలు ఉండట్లేదు అని అంటే వండుకోండి. ఎందుకంటే ఎవరికి రెక్కలు వాళ్ళు వచ్చినాయి కాబట్టి. నేనున్న రోజు నేను ఖచ్చితంగా చేస్తా వంట, నేను లేని రోజున మీరు చేసుకోండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు వదిలేయండి, దాన్ని ఎవరు ఏమనరు. ఎందుకు అని అంటే బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది కాబట్టి కుటుంబంతో బాండింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఏమన్నా చేయండి సార్. అంతేగాని వంటింట్లో వంటగరిట పట్టుకున్నంత మాత్రాన వంటగరికే పరిమితం అవుతామని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? అది నువ్వు పోరాడే సిచ్యుయేషన్లో ఉంటుంది, నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది, నీ యొక్క సమయస్ఫూర్తి మీద ఆధారపడి ఉంటుంది. నాకు వంట అద్భుతంగా వచ్చు, కానీ వంట చెయ్యాలంటే మాత్రం నాకు ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ చెయ్యాలి అనుకుంటే టకటకా చేస్తాను, అక్కడ పెట్టేస్తాను. ఇష్టం లేని రోజున నేను చేయను, బయట నుంచి తెచ్చుకోండి. 6 రోజులు చేసి పెట్టాను కదా వారంలో, ఒక్కరోజు మీరు చేయండి, ఇది షేర్ చేయండి, ఇది ఓకే. 6 రోజులు వాళ్ళు చేసి ఒక్కరోజన్నా నువ్వు చెయ్యమ్మా అంటే నువ్వు ఎగిరి పడితే ఎక్కడుంటుంది? అది ఎంతవరకు కరెక్టు? పని వచ్చి ఉండాలి, చెయ్యడానికి బద్ధకం లేకుండా ఉండాలి, చేసి చూపించాలి. ఇది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఎవడు మనల్ని ఏలెత్తి చూపించాడు నాగరాజు గారు. పనమ్మాయి రాలేదంటే ఖచ్చితంగా మనం ఇంటి పని చేసుకోవాల్సిందే కదా. మా పనమ్మాయి ఒక రోజు ముందే నేను మా పనాలకు ఒకటే చెప్తా, ఉసే నువ్వు ఎన్ని రోజులన్నా సెలవు పెట్టు, ముందు చెప్పు నాకు. ఎందుకంటే నా మైండ్ని, నా శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటా. రేపటి నుంచి మనమే జాడు పట్టుకోవాలబ్బా, రేపటి నుంచి మనమే గిన్నెలు తోముకోవాలబ్బా, ఇవన్నీ ముందే నేను చెప్పేసుకుంటాను. కాబట్టి ఓకే అమ్మ రేపు రాదు, రోజు 6ంటికి పురసత్తుగా లెగుస్తున్నా, 7ంటికి లెగుస్తున్నా, ఇవాళ 5ంటికే లెగుస్తా, ఖచ్చితంగా లెగుస్తా.
మా అమ్మాయికి చెప్తా, అమ్మ నువ్వు ఆ పనులు చేయి, నేను ఈ పనులు చేసేస్తా, అయిపోయింది. లేదు, నాకు షెడ్యూల్ టైట్గా ఉంది, మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, ఇంకొక పని అమ్మాయిని పురమాయించుకుంటా. అమ్మ కొద్దిగా కొన్ని పనులు నువ్వు చేసి పెట్టాలి, కొన్ని పనులు నేను చేసుకుంటా, అయిపోయింది. అడ్జస్ట్మెంట్ పోనీ ఇలాంటి అడ్జస్ట్మెంట్ అన్న పిల్లకాయల్లో ఉందా అంటే కనీసం పనాల గురించి మాట్లాడుకోవడానికి, పనాలను తెచ్చిపెట్టుకోవడానికి వాళ్ళతో పని చేయించుకుంటాం కూడా రాదు. సమర్థత లేదండి, బాధ్యత లేదండి. ఇవి రెండు లేకుండా పెంచితే మీ పిల్లలే రేపొద్దున రోడ్డున పడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి పనులు నేర్పండి, నేర్పండి, నేర్పండి. ఓకే, డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత అయినా సరే చాలామంది పనులు నేర్పుతారని ఆశిద్దాము. నేర్పాలి, నేర్పకపోతే నష్టపోయేది వాళ్ళే. కౌన్సిలింగ్ల చుట్టూ తిరగాల, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల, ఇంకొకళ్ళ చుట్టూ తిరగాల, లేదా 1:3 ఒకటికి 3 పెళ్ళిళ్ళు చేయాలా. అక్కడ దాకా వెళ్ళకుండా చూసుకుందాంలేండి. చూసుకోమనే కదా మరి ఇప్పుడు చెప్పాము. వచ్చే కేసులన్నీ అయ్యే కాబట్టి చెప్తున్నానంటే, వీళ్ళు వచ్చేసి ఎంత అగ్రెసివ్గా చెప్పేస్తారంటే మా అమ్మాయి వండటానికి పుట్టిందానంటే, అదేందమ్మా తింది మినిమం అన్నా వచ్చి ఉండాలి కదా. ఆడదన్న తర్వాత తన ఒంటి కన్నా తను వండుకొని తినాలి కదా. సో ఎన్ని రోజులు మీరు స్విగ్గీలో ఆర్డర్లు ఇస్తారండి, ఎన్ని రోజులు రెస్టారెంట్లకు తింటారండి, తిన్న తర్వాత అల్సర్లు వచ్చో క్యాన్సర్లు వచ్చో ఇవాళ హాస్పిటల్ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారండి. అవును, స్విగ్గీలు ఎప్పుడు ఉండాలా, నీకు తీరని రోజున ఉండాలా. స్విగ్గీలు ఎప్పుడు ఉండాలా, అబ్బా ఇవాళ 6 రోజులు మనం ఇంట్లో తిన్నాం, ఇవాళ స్విగ్గీలో తిన్నాం, తిను. వారానికి ఒక రోజో, నెలకు 2 సార్లు, లేకపోతే నెలకు ఒక రోజో నువ్వు బయటికి పో, బయట తిను, బయట ఎంజాయ్ చేయి. ఎందుకంటే నీకు ఎనర్జీ కావాలి కాబట్టి, నీకు రిలాక్సేషన్ కావాలి కాబట్టి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే పని చేయాలనేది మాత్రం మగవాళ్ళు పెట్టుకోవద్దండి. షేర్ చేసుకోండి వాళ్ళతో పాటు, వాళ్ళు కూడా ఉత్సాహంగా చేస్తారు ఇంట్లో పనులు. అది. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా సో మీకు ఏదైనా సరే క్వశ్చనర్ ఉంది అని అంటే దాన్ని వీడియో రూపంలో, ఒక సొల్యూషన్ రూపంలో మీకు కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో ప్రియా చౌదరి గారికి సంబంధించిన కొన్ని షోస్ ఏవైతే ఉంటాయో అండ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కలవకపోయినా మిస్టర్ నాగ్ అఫీషియల్ని కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా దాని నుంచి అయితే రెస్పాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. డైరెక్ట్ అప్రోచ్ త్రూ వెళ్ళాలి అనుకున్నా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, దాంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ప్రియా చౌదరి గారిని కలవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ప్రియా చౌదరి గారు ఈ మధ్య కాలంలో ఒక సరికొత్త అంటే బిజినెస్ పరంగా ప్రతి మహిళకు ఉపయోగపడే విధంగా కొన్ని ఐడియాస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఆ ఐడియాస్ తోటి మీరు కూడా ముందుకు రావాలి అనుకునేటువంటి వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. దయచేసి సబ్స్క్రిప్షన్ పెంచండి మిస్టర్ నాగ్ అనే ఛానల్కి, ఎందుకంటే వ్యూస్ కూడా కొంచెం పెంచితే బెటర్గా ఉంటుంది, మంచి కంటెంట్. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం సబ్స్క్రిప్షన్ పెరిగితే, దాంతోపాటు వ్యూస్ పెరిగితే అంటే కంటెంట్ ఎంతవరకు రీచ్ ఉంటుంది అనేది కూడా మాకు ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు దయచేసి అది కూడా వీడియోస్ ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.